దేవుడు దయచేస్తాడు. గ్రహిస్తాను కాబట్టి జ్ఞానము తెలివి, తర్వాత ఇంకే రాసింది వివేకము. దేవుడు వివేకం కూడా మనకు అనుగ్రహించేవాడు. మూడో వచ్చిన నీతి న్యాయం బట్టి చదవాలి అందరూ. సామెతలు 1:3. నీతి న్యాయ యథార్థతను బుద్ధి కుశలతలు చూపదేశమునందుటకు. బుద్ధి ఒకటేమో జ్ఞానము, ఒకటేమో తెలివి, ఇంకోటేమో వివేకము, ఇంకోటేమో బుద్ధి. ఇంకేం కావాలండి మనకు? శీలమైన మనకు ఇవి దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. మనం వాడుకోలేకపోతున్నాం కాబట్టి అనేక సమస్యలు చిక్కుల్లో మనం ఉండేవాళ్ళంగా ఉంటున్నాం. దేవుడు మనల్ని క్షమించి ఈ రోజు నుంచి అడగండి, దేవా నాకు జ్ఞానం దయచేయి, తెలివి దయచేయి, వివేకం దయచేయి, బుద్ధి దయచేయి. 4వ వచనం జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును. చదవండి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ 5వ వచనం, జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రము ఆలకించాల. దేవుడు చెప్పిన మాట మనం ఆలకించే వారంగా ఉన్నాం. మొదట ఆయన మాట వినడం నేర్చుకోవాలి. ఆయన మాట వినడం నేర్చుకుంటే, అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త, టైం లేదు, ఏం రాసింది? ఈయన నా ప్రియ కుమారుడు, నేను యందు ఆనందించున్నాను, కాబట్టి మీరు ఈయన మాట వినడే. దేవుని మాట వినడం మనం నేర్చుకోవాలి. సరేనా? దేవుని మాటనే వినకపోతే ఇంకేం నేర్చుకుంటామండి? ఇంకెలాగుంటుంది మన జీవితం, విశ్వాస జీవితం? దేవుని మాట వినడం నేర్చుకుంటే దేవుడు అన్ని చక్కగా బాగుగా చేసేవాడుగా. ఏం దుఃఖపడక్కర్లే, బాధపడక్కర్లే. వస్తాయి దుఃఖాలు, కష్టాలు, బాధలు, ముఖ్యంగా భార్యలంగా, స్త్రీలంగా, తల్లులంగా బహు క్లిష్టమైన పరిస్థితులు కూడా మనం వెళ్తాం. కానీ వాటన్నిటిలో దేవుడు మనల్ని జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకం అనుగ్రహించి నడిపించేవాడు. ఈరోజు నుంచి వీటిని మీరు అడగడము నేర్చుకోండి. సరేనా? అప్పుడు దేవుడు మీకు అది అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మీ యొక్క విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితము ఎంతో సునాయాసంగా మీరు గడిపేవారుగాను, వెళ్ళబుచ్చేవారుగాను ఉంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని మరొకసారి చెప్పండి. ఫస్ట్ ఏంటండి? గట్టి చెప్పాలా? తర్వాత బుద్ధి. కాబట్టి ఇంపార్టెంట్. ఇక కుటుంబ జీవితంలో, యాత్రా జీవితంలో, క్రైస్తవ జీవితంలో. తర్వాత సామెతలు 1:7 చూసుకున్నాం కదండి. తెలివికి మూలము. తర్వాత సామెతలు 8:13. సామెతలు 8:13 చదవండి. యెహోవా చెడుతనమును. సామెతలు 3:7 చదవండి అమ్మా. సామెతలు 3:7. ఏం విడిచిపెట్టాలా? చెడుతనం అంటే ఏంటి? తర్వాత అసహించుకుంటాం, చెడుతనం అసహించుకుంటాం. చెడుతనం ఏంటి సిస్టర్? ఏం పాపం చేస్తున్నాం మేము? ఏం దొంగతనం చేస్తున్నామా? లేకపోతే నరహత్య చేస్తున్నామా? వ్యభిచారం చేస్తున్నామా? ఎక్కడ రాసిందండి? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడిందండి? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె. హెబ్రీ 12:1-2. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి సులువుగా చెక్కులు పెట్టు ప్రతి పాపము. జ్ఞాపకం చేసుకోండి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి చిన్న చిన్న పాపం. ఉదయకాలం నుంచి రాత్రి పడుకునేదాకా చిన్న చిన్న పాపాలు, ఏమో పెద్ద పాపాలు కాదండి. అందుకే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం. ఏంటి? సైతాన్ కాసుకొని ఉంటుంది అబద్ధం చెప్పడానికి, చెడ్డ మాట్లాడడానికి. బిడ్డ మాట వినకపోతే నోటి నుంచి ఏమొస్తాయండి? చెడ్డ మాటలు వస్తాయి. జాగ్రత్త. విశ్వాస స్త్రీగా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఎప్పుడు నువ్వు చెడ్డ మాటలు మాట్లాడకూడదు. గాడిద, దయ్యము, ఇంకేమంటావండి? మీకే తెలుసు.
కదా. అవన్నీ అనకూడదు మనము. వాడు అదే నేర్చుకొని నిన్నే అంటాడు కదా. కాబట్టి జాగ్రత్త, బహు జాగ్రత్తగా ఉండాలా మనం. అప్పుడే మనము ఎత్తబడే సంఘంలో ప్రభు వచ్చినప్పుడు మనల్ని అంగీకరించేవాడుగా ఉంటాడు, మన యందు ఆనందించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ ప్రియుని సంతోషపరచాలంటే బహు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలా మనం. కాబట్టి చెడు సులువుగా చిక్కులు ప్రతి పాపము అని అక్కడ దేవుడు సరే. నెక్స్ట్ అండి, అదే 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 5వ వచనమా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం నీ ప్రవర్తన అంతటి యందు ఆయన. ఇంపార్టెంట్ ఇది. మనం స్త్రీలంగా మన ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళముచేయును. చూడండి, మన ప్రవర్తన వెంటనే ఉదయమే మోకరించి ప్రార్థన చేసినప్పుడు గంటలు ప్రార్థన చేయక్కర్లేదండి, 5 నిమిషాలు చాలు. తర్వాత ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా ప్రార్థన చేసుకోండి. లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వచనాలు, ఆ వచనాల ద్వారానే దేవుడు మనతో మాట్లాడి ఆ దినమంతటి కొరకు నీకు ఆ యొక్క లేఖన భాగాల ద్వారానే దేవుడు మనల్ని నడిపించి బలపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన అధికారమునకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం. 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోద్దు, యెహోవా యందు భయభక్తులు చెడుతనమును విడిచిపెట్టు. చూసుకున్నాం కదా. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము, నేను చెప్పాను పెద్ద పెద్ద పాపాలు కాదండి, సులువుగా చిక్కులు పెట్టు చిన్న అబద్ధము, చిన్న చెడు తలంపులు, చిన్న చెడు వినికిడి, చిన్న చెడు మాటలు ఇక్కడే ఉన్నాయి. వీటి ద్వారానే సైతాన్ మనను అనేక పాపములు కిందికి లాగేవాడుగా ఉంటాడు. తర్వాత నెక్స్ట్ అండి, 9వ వచనం, 8వ వచనం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఎందుకండి మనకు ఆరోగ్యం లేదు? ఎందుకంటే షుగరు, బీపీ. 30 years నుంచి నేను డయాబెటిక్ పేషెంట్. ఎందుకంటే మనకు బీపీలు, ఎందుకంటే హార్ట్, ఎందుకంటే అనేక రోగాలు కదా. విలాపవాక్యంలో రాసింది కదా, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ప్రతి ఇంట నానా రోగాలు అని, ప్రతి ఇంట్లో ఏదో ఒక రోగం కదండి. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమని చెప్పి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ. ఆంటీ నాకంటే చిన్నపిల్లలే చెప్తారు, మోకాళ్ళ నొప్పి లాంటి, పిక్కల నొప్పి లాంటి, పాదాలు మంట పుడుతున్నాయి అంటే అని చెప్తారు. ఒక అమ్మాయి చెప్పింది మొన్న. ఎందుకంటే ఇవి ప్రభు మీద భారం వేయి, ప్రభు వైపు చూడు. అందుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ ప్రవర్తన ఎంతడెందో ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీకేమి రోగం వచ్చినా కూడా కదా. కాబట్టి తర్వాత ఏంటంటే, అప్పుడు నీ దేహం నీ ఎముకలకు సత్తువేయు కలుగును. ఎవరన్నా గబగబ తీసి సామెతలు 16:24 చదవమ్మా. సామెతలు 16:24 చదువు. ఇంపైన మాటలు మాట్లాడడం నేర్చుకున్నప్పుడు మనకు ఏమీ రాదు. తర్వాత నెక్స్ట్ 9వ వచనం, అందరు చదవండి, గట్టి చదవాలా. సామెతలు 3:9, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను. ఆంటీ బాగున్నారు లేబల్ చెప్తారు అంటారు కదా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇస్తున్నావా లేదా దేవునికి? నీకే తెలుసు, నాకే తెలుసు కదా.
దేవుడు మనకెంత ఇస్తే దాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరిచ్చారండి నీకు ఉద్యోగము? నాకు ఉద్యోగం ఎవరిచ్చారు? ఆ దేవుడు ఉద్యోగం ఇవ్వకపోతే ఎలాగుంటాం మనం కదా? అన్నీ దేవుడే ఇచ్చేది. అలాగనే ఒక సిస్టర్ అని, నేను కష్టపడి ఉద్యోగం చేసి నేను కష్టపడి సంపాదిస్తున్నా అంటది. కరెక్టే, కానీ దేవుడు ఏంటి బుద్ధి జ్ఞానం ఎవరిచ్చారు నీకు ఎవరిచ్చారు? ఇంటర్వ్యూలో పాస్ కావడానికి దేవుడే కదా. అయితే నువ్వు అంత గర్వపడతావా కదా? అందుకనే ప్రభు ఇక్కడ అంటున్నాడు, నీ రాబడే అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నీచే యెహోవాను. అప్పుడు నువ్వు ఇచ్చి చూడు కదా. మనం ఇచ్చి చూస్తే ప్రభువుకు అప్పుడు సమృద్ధి అనేది నువ్వు చూస్తావు. నా జీవితంలో నేను చూడగలిగినాను కాబట్టే మీకు చెప్తున్నా. మనం దేవునికి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు బహు సమృద్ధివా ఇప్పటికంట చాలు ప్రభువా అంట. అంత సమృద్ధి అండి. నువ్వు ఇయ్యకవే పోతివి, నువ్వు ఇయ్యకుండా నాకు దేవుడు ఏం చేయలే. వాళ్ళకి ఎంత బాగా మంచి బిల్డింగ్ ఉంది, వాళ్ళకి ఇంత మంచి ఉద్యోగం ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకెందుకు లేదు? నువ్వు ఇస్తున్నావా లేదా నీకే తెలుసు కదా. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలనే స్త్రీ ఇవ్వడం నేర్చుకో. ఎవరు చెప్తుంది? భర్తకు చెప్తుంది. నేను చాలామంది ఇళ్ళలో చూసినానులేండి, భార్య చెప్తుంది, లేదు దశం భాగమో మొదట ఇవ్వాల్సిందే, అది ఎంతైనా పర్వాలేదు, ఇవ్వబుద్ధి కాదు. లక్షలు పెరుగుతూ ఉంటే ఇస్తారండి. ఏదో 10 రూపాయలంటే 20 రూపాయలంటే 50 అంటే దేవునికి ఇవ్వడానికి ఎంత కష్టమో కదా. లక్షలు ఇచ్చేవాళ్ళు అంటున్నారు కదండి. ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎంత అండి? 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల దాకా. స్టీవెన్ గారు తమ్ముని కొడుకున్నాడు బెంగళూరులో. ఆ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ. ఆయనకు నెలకు 5 లక్షలు వస్తుంది. ఇస్తాడా? ఎంత ఇవ్వాలంటే అప్పుడు 5 లక్షలంటే అమ్మ బాబోయ్, దాన్ని తీసుకుపోయి కానుకపెట్టలో ఏమంటావా? వేయాల్సిందే. అప్పుడే నీవు ఏమవుతావంట? నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను తర్వాత మనము దేవుని గణపరచడం నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం, చెడుతనమును అసహించుకొనుము నీ దేహమును. తర్వాత సామెతలు 3 అయిపోయింది. సామెతలు 10:27 అందరు చేయండి. సామెతలు 10:27 మేము చాలాసార్లు విన్నామంటే ఈ వాక్యము, చాలా ఆంటీ వాళ్ళు, చాలా సిస్టర్స్ చెప్పారు, కరెక్టే విన్నారు. దేవుని యొక్క కనికరం కృప వలన మళ్ళీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటండి సామెతలు 10 గట్టిగా కావాలండి మీకు దీర్ఘాయువు. వదిలే ఆంటీ, వదిలే సిస్టర్. అబ్బా, ఇప్పటికే ఎన్ని రోగాలు, ఎన్ని బాధలు కదా. అయితే దీర్ఘాయువు వలన మన బిడ్డలు, మనమళ్ళు, మనమళ్ళు, మనమరాళ్ళు అందరూ దీవించబడేవారుగా ఉంటారు. దీర్ఘాయు కాలం. ఆదికాండము 31వ అధ్యాయము ఇక్కడ ఆదికాండం 31వ అధ్యాయంలో యాకోబు తర్వాత ఎవరి గురించి రాయబడిందంటే రాహేలు కదండి. ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనం చదవండి. మన బాగా తెలుసు, రాహేలు ఏం చేసింది? గృహ దేవతలను దొంగిలి
దొంగిలించింది గృహ దేవతలను కదా. తర్వాత ఏం చేసింది దాన్ని 32, 34 ఆదికాండము 31 తీయాలండి అందరూ, కొంతమంది తీయనే లేదు. ఆదికాండము 31, 19 వచనములో రాహేలు గృహ దేవతలను కదా, అన్య దేవతలను, విగ్రహాలను ఏం చేసింది? దొంగిలిచ్చింది. అసలు విగ్రహ పూజనే చేయకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని కంటే దేన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహము. జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు దేవుని కంటే సమయాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? జ్ఞాపకం ఉంచుకో. ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో. దేవుని కంటే సమయాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానా? దేవుని కంటే భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నానా? దేవుని కంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నా? దేవుని కంటే ఏంటండి ఇది? స్త్రీలకు ఇదంటే అబ్బా కదా. ఆమె కట్టుకుంది కాబట్టి నాకు కూడా ఆ చీరే ఉండాలా, ఎన్ని వేలైనా పర్వాలేదు కదా. దేవుని కంటే వస్త్రాలను ఎక్కువగా ఇంకేమి దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తామో నాకు తెలుసు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో నీకు తెలుసు కదా. మనం ఈరోజు పరీక్షించుకుందాం. ఇక రాహేలు ఏం చేసింది? ఇక విగ్రహాలను దొంగిలి ఎక్కడ పెట్టుకుందండి? 32వ వచనం చదవండి. కాబట్టి యాకోబుకు తెలియదు పాపం, రాహేల్ని ఎంతగా ప్రేమించాడు కదా. ఆమె దొంగిలిందని ఆయనకు తెలీదు. అందుకనే అలాగ చెప్తా ఉన్నాడు. 34వ వచనం. ఆ 32లో మొదట్లో ఏముంది? ఎవరి యొద్దని దేవతలు కనుగొందువో వారు బ్రతకకూడదు. పాపం యాకోబుకు తెలియదు కదా. దేవత ఆ మాట చెప్పి ఉండేవాడు కదా, బ్రతకకూడదు. ఆ రోజుల్లో దేవుని యొక్క బిడ్డలైన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏది పలికితే అది దేవుడు నెరవేర్చేవాడుగా, అంతే. ఏం మాటలు లేదు. ఇప్పుడైనా మీరు దేవుని అందు మనం ఏం పలుకుతామో దాన్ని నెరవేర్చేవాడుగా ఉంటారు. మీరేం మర్చిపోతారు. జ్ఞాపకం ఉంచుకోండి స్త్రీలారా. మనం దేవునితో సన్నిహితమైన సంబంధము, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉంటే, మనం దేవుని గణపరుస్తూ ఉంటే, మనం ఏం చెప్తే అది దేవుడు వినేవాడుగా ఉంటాం. ఎందుకు? ఆయన బిడ్డలం. మనం ఎంత ధన్యకరమైన బిడ్డలము. కాబట్టి బ్రతకకూడదు అన్నాడు. కాబట్టి ఎక్కడండి? 35వ అధ్యాయము. ఏమైంది రాహేలు? 35వ అధ్యాయము ఎక్కడ రాయబడింది? చదువమ్మా. ఆ చిన్న మాట 19వ వచనం. అంతే. రాహేలు ఏమైపోయింది? అయ్యో, ఎంత భయంకరం కదండి. మన ఇండ్లలో ఎందుకండి మరణాలు వచ్చేది? మరణాలంటే చనిపోవడం కాదు. ఎందుకు? దుఃఖాలు, బాధలు, కష్టాలు, అనారోగ్య పరిస్థితులు, మృతి చెందిన పరిస్థితి ఎందుకండి? మన గృహాల్లో ఈ దుఃఖము, ఈ బాధ, ఈ నిట్టూర్పు, ఈ అంగలార్పు ఎందుకు? దేవుని కంటే అంటే దీన్ని నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఏది నీలో ఉంటున్నదో నీకు తెలుసు. ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు కదండి. దాన్ని తీసివేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ప్రభువా, క్షమించు నాయన, మీ రక్తంతో నన్ను కడుగు, నన్ను అంగీకరించు, పవిత్రపరిచినప్పుడు దేవుడు బాగు చేసి రాహేలు ఒప్పుకొని ఉంటే ఎంత బాగుండేది కదా. మరణించేదా? లేదు కదా. కాబట్టి మనం ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఒప్పుకోము.
ఎక్కడ ఒప్పుకోము? దేవుని ఎదుట ఒప్పుకోము, భర్త ఎదుట ఒప్పుకోము, బిడ్డల ఎదుట ఒప్పుకోము కదా. కాబట్టి ఒప్పుకోవడం నేర్చుకోవాలా. అప్పుడే చదవండి మళ్ళీ. యెహోవా యందు భయభక్తులు కలిగిన దీర్ఘాయువునకు. మనం దాచిపెట్టుకుంటే మనకే నష్టం అండి. కాబట్టి అది దీర్ఘాయువునకు కారణం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండము 30:20. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక ఇంక వాక్యం బాగా మళ్ళీ చదవండి. పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడు, యేసుక్రీస్తు ప్రభువా మీరే నాకు బోధించండి అంటే దేవుడు బోధించండి. నెక్స్ట్ సామెతలు 14:26 అందరు తీయండి అమ్మా. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగిన బాహుధైర్యము పుట్టించును. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు మనకేంటి ధైర్యం ఇస్తాడు. ఏం ధైర్యం అండి? కొట్లాడడానికా? భర్తతో కొట్లాడడానికా? బిడ్డలతో కొట్లాడడానికా? ఆఫీస్లో కొట్లాడడానికా? ఇరుపరాతో కొట్లాడడానికా? ఏంటి? దేవుని యొక్క నామమును ప్రచురము చేయుటకు దేవుడు మనకు బహుధైర్యము పుట్టించును. అదేండి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 'యెహోషువ గ్రంథము. ఇక్కడ మనందరికి బాగా తెలుసు రాహాబు కదండి. ఈమె ఎవరండి? వేశ్య కదా. అయినా అప్పటికి దేవుణ్ణి ఎరిగి ఏమంటుంది చూడండి. 9వ వచనం అందరు కలిసిదండి. యెహోషువ 2:9. కాబట్టి ఏమని సాక్ష్యం ఇస్తుందండి? ఏమని ధైర్యంగా చెప్తుందండి. అబ్బా మనమైతే భయపడిపోతాం కదా. అయ్యో వాళ్ళతో మాట్లాడాలంటే, సువార్త చెప్పాలంటే, ఎవరికన్నా వాక్యం చెప్పాలంటే, మన కొలీగ్స్కి కదా, మన అధికారులకు, మన ఇరుపొరు వారికి అబ్బా ఎంత భయం. అబ్బా ఏమంటారో అండి కదా. అయితే వారందరు యుద్ధనస్తున్న క్షమించండి 9వ వచనం కదండి. యెహోవా నేడు నేను ఐగుప్తు క్షమించండి 2వ అధ్యాయము. ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియో యెహోవా మీ వల్ల మాకు భయం పుట్టునని, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడు ననియు నేను ఎరుగుదును. తర్వాత 11 అందరు చదవండి. చూడండి ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తుంది కదా. ఆ పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేవుడేమి ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. కాబట్టి మనం ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. మనం ధైర్యంగా ఆయన్ని అడిగినప్పుడు దేవుడు ధైర్యం ఇస్తాడు. ఇలా ఎవరితో మాట్లాడవలన కూడా దేవుడు ధైర్యం ఇస్తాడు. తర్వాత ఎలాగ సువార్త చెప్పవల్లో, దేవుని వాక్యం చెప్పవల్లో ధైర్యం ఇస్తాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి స్త్రీలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. తర్వాత ఏమైందండి? రాహాబు తను ఎంత ప్రార్థన చేసిందో దేవుని సన్నిధిలో కదా. అందుకనే తన కుటుంబాన్ని తను రక్షించుకొనగలిగింది. మీకు అందరికీ బాగా తెలుసు ఈ లేఖన భాగాలు. తన తన తల్లిదండ్రులు అన్నదమ్ములను రక్షించుకొనగలిగింది. కాబట్టి మనం ధైర్యంతో ప్రార్థన చేసినప్పుడు, పట్టుదలతో ప్రార్థన చేసినావు. ఆంటీ, సిస్టర్, ఎన్ని ఏండగా ప్రార్థన చేస్తున్నా నా భర్త కొరకు, నా భార్య, నా బిడ్డల కొరకు, నా ఇరుపొరు వారి కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, నా కొలీగ్స్ కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన వాడు మాటం లేదు అని మనం అనుకుంటాం. మేము బొల్లారంలో ఉన్నప్పుడు సెకండ్రాబాద్లో
ఒక సిస్టర్ భలే ఏడ్చేది. సిస్టర్ 30 సంవత్సరాలైంది నేను ప్రార్థన చేస్తున్నా, మా భర్త మారు మనస్సే పొందలేదు సిస్టర్, పాపాలే ఒప్పుకోడు, చాలా క్రూరుడు సిస్టర్ అని చెప్తాను. నేనన్నా మేము పోయినా కానీ, సిస్టర్ ఏం బాధపడద్దండి, ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పక మారుస్తాడు. ఆ సంవత్సరమే ఆయన పాపాలు ఒప్పుకొని మారు మనస్సు పొంది ఇంకేంటి ఆమె కంటే ఎక్కువ పరిచర్య చేయడం ఆరంభించాడు. రోజంతా ఉదయం లేస్తేనే వెళ్ళేది, అన్ని చోట్ల దేవుని వాక్యం పంచిపెట్టేది, దేవుని కొరకై జీవించడం నేర్చుకున్నాను. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనకు, అందరికి బాగా తెలుసు. అపొస్తలుల కార్యం 16:31-30 ప్రభువును యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును. ఆ వచనం పెట్టి మనం ప్రార్థన చేయాలి, అడగాల దేవుని. 30 కాదు, 40 కాదు, 50 కాదు. వాళ్ళు చనిపోకముందు, దేవా వాడికి రక్షణ దయచేయి నాయన, నా భర్తకు, నా బిడ్డలకు కదా. ఈ దినాల్లో చాలా కష్టం, బిడ్డలు మారు మనసు మాట వినని వారుగా ఉంటున్నారు. తర్వాత చూసుకున్నాం మనము. కాబట్టి ఇలాగా రక్షించుకొనగలిగింది ఎవరంటే చెప్పండి, గట్టి చెప్పాలి అందరూ. మనం కూడా అలాగా ప్రార్థన చేయుదుము కాక. తర్వాత నెక్స్ట్ సామెతలు 14:26. సామెతలు 14:26 ఉండండి అమ్మా, అందరం చదవాలి. సామెతలు 14:26 యెహోవా యందు చూసుకున్నాం కదా. 14:27 చదవండి. యెహోవా యందు భయభక్తి కలిగినది అంటే జీవపు ఊట, అది మరణ పాశం నుండి విడిపించదు. చూడండి, నిజంగా అక్షరాలుగా దేవుని యొక్క వాక్యం నెరవేరేదిగా ఉంటుంది. దేవుని వాక్యం అంటే దేవుని వాక్యమే అండి, ఇంకోటి కాదు అది. కాబట్టి మనం విశ్వసించినప్పుడు దేవుడు తప్పక నెరవేర్చేవాడుగా ఉంటాం. 1 సమూయేలు 20 ఎవరి గురించి రాయబడిందండి? చెప్పాలా టక్కాని? మీరు బైబిల్ చదువుతున్నారు లేదు నాకు తెలీదు, అన్ని చోట్ల చెప్పేస్తారు. ఇక్కడ నేను చెప్పినాను 1 సమూయేలు 25 వెంటనే ఎవరు జ్ఞాపకం వస్తారు? గట్టి చెప్పండి మరి. అబీగయలు ఎవరంటండి? అబీగయలు 1-2 వచనాలు చదవండి. 1 సమూయేలు 25:1-2 వచనాలు చదవండి అమ్మా గట్టిగా. మొదటి సమూయేలు 25:3 వచనము. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఆ స్త్రీ సుబుద్ధి రూపసి అయి సుబుద్ధి కలిగినదై ఉండెను. చూడండి, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? మన గురించి మన ఇరుపరు వారు, మన ఇంటివారు నిజంగా మా భార్య, మా తల్లి కదా సుబుద్ధి గల స్త్రీ అని చెప్పగలరా మన ఇంట్లో? కదండి, సుబుద్ధి గల స్త్రీగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగా దేవుడు సుబుద్ధి ఇస్తాడు మనకు చూద్దామా. 1 సమూయేలు 25:3 వచనం చదివేసినాం. 24వ వచనం చదవండి. మీకు అందరికీ తెలుసు, కావాలంటే ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఈ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయము అయినప్పటికీ నేను చదువుకోండి సన్నా. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మచేత నింపబడి నడిపింపబడుతున్నది ఎవరండి? అబీగయలు. కాబట్టి ఇక అబీగయలు లాగా మనం కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించడం నేర్చుకోవాలి. నేర్పిస్తాడు దేవుడు. జ్ఞానం ఇస్తానంటున్నాడు, బుద్ధి ఇస్తానంటున్నాడు, వివేకము
ఇస్తానంటున్నాడు దేవుడు, మనమే వాడుకోవట్లేదు. అందుకే అనేక కష్టాలపై పడేవాళ్ళంగా ఉంటాం. అప్పుడు ఏడుస్తాం, అప్పుడు మందిరానికి వస్తాం, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్ అంటాం కదా. ముందుగానే మనం దేవుడిని అడిగి సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడు. సామెతలు 19:14 వచ్చిన చదవండి, ఎవరు తీసేవాళ్ళు. గట్టిగా గట్టిగమ్మా. నువ్వు అలాగుంటున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. సుబుద్ధి గల భార్య ఏంటండి? గట్టి చెప్పండి. యెహోవా యొక్క దానం అని నీ భర్త చెప్పాలా సన్నా? కాబట్టి నువ్వు అడుగు. అలాగా దేవుని యందు భయభక్తులు కన్నా శ్రీలంగా మనల్ని దేవుడు చేసేవాడుగా ఉంటాడు సన్నా. నెక్స్ట్ సామెతలు 15:33 కదండి, కరెక్టా? ఉండమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అందరు తీయండి సామెతలు 15:33. గట్టి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగింట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఎలాగా జ్ఞాన అభ్యాసం చేసుకోవాలో దేవుడు సహాయం చేశాడు. ఏంటంటే ఎగ్జాంపుల్ తీయండి. నిర్గమాకాండము 35 తొందర తీయాల. నిర్గమాకాండము 35వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. ఎవరెవరి హృదయములను దేవుడు ప్రేరేపించెను ఆ జ్ఞానము గల స్త్రీలందరూ ఏం చేశారంటండి? ఏం అడిగారు? తర్వాత వచనం చదవండి అమ్మ. 26 అందరూ. ఇరవై 29వ వచనం. జ్ఞానము కలిగిన స్త్రీలందరూ ఎక్కడికి వచ్చారంటండి? మందిరానికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? దేవుని పనులు చేయడానికి వచ్చారు. నువ్వు ఏం పోతాంలే దేవుని మందిరానికి కదా. వాళ్ళు పని పాటలు లేని వాళ్ళు పోయి ఊడుస్తారు, చాపలేస్తారు, వంటలు చేస్తారు, సహాయం చేస్తారు, తుడుస్తారు కదా. అలా కాదండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు జ్ఞానాభ్యాసం అంటే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి దాని అభ్యాసం మందిరంలో చేసుకుంటాం. ముందుగానే వచ్చి ప్రార్థన చేసుకొని ఊడ్చడమేమో, చాపలేయడమేమో, లేకపోతే ఏదైనా పనులు ఉంటే చేయడమేమో ఎవరి కొరకో కాదు, నీ దేవుని కొరకు, నీ ప్రియుని కొరకు నువ్వు చేయడం నేర్చుకోవాలా, అభ్యాసం చేయాలా. నేను చేయలేనంటే ఇంకా అది నీ ఇష్టం అది కదా. కాబట్టి ఇది మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి. తర్వాత నెక్స్ట్ సామెతలు 19వ అధ్యాయము 23వ వచనం. కరెక్టా నేను చెప్పింది? యెహోవా యందు భయభక్తులు కలిగింట జీవ సాధనము. అది కలిగిన వారు తృప్తి. ఏమండి స్త్రీలమైన మనకు తృప్తి ఉంటుందండి. ఇంకా కావాలా, ఇంకా దేవుడు ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలా కదా. తృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. భార్యలంగా, స్త్రీలంగా, తల్లులంగా తృప్తి. దేవా నాకు ఇది ఇచ్చిన వందనాలు నాయన, దేవా నాకు అది ఇచ్చిన వందనాలు నాయన, నీ భర్త తీసుకొచ్చినాడు వందనాలు, అంతవరకు తృప్తి కలిగి ఉండు. తర్వాత దేవుడు ఆటోమేటిక్గా అన్నీ నీకు ఇచ్చేస్తాడు. అలా కాదు. అది ఇచ్చేదాకా, అది తెచ్చేదాకా నువ్వు ఊరుకుంటావు కదా. అలాగ ఉండకూడదు. జ్ఞాపకం చేసుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తిలే, అపాయము లేకుండా. చూడండి, అపాయాలే రావంట. మీ ఇష్టం అది.
ఈ జీవితంలో అపాయాలు తెచ్చుకోవాలంటే తృప్తి లేనిదానిగా జీవించు. ఇన్ని ఏళ్ళు జీవించావేమో, దేవుని క్షమాపణ కోరి ప్రభా తృప్తి కలిగి జీవించడం. ఏది ఉంటే దాన్ని, ఏది నీ భర్త తెస్తే, ఏది దేవుడు నీకు ఇస్తే దాంతో తృప్తి కలిగి ఉండు. అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నీకు ఏమేం కావాలో ఆ దీవెనలన్నీ కుమ్మరించేస్తాడు. తీయండి. దాంట్లో మొదటగా సామెతలు 14:29 చదవమ్మా. ఎవరు తీస్తే వాళ్ళు గట్టి చదవాలా. దీర్ఘశాంతము గలవాడు దీర్ఘశాంతం ముఖ్యంగా నువ్వు తృప్తిగా ఉండాలంటే ఎలాగ ఉండాలా? మౌనంగా. అయ్యో సిస్టర్, ఎలాగ మౌనంగా ఉండగలను? దీర్ఘశాంతం ఇంపార్టెంట్. దీర్ఘశాంతం కలిగిన వారు ఎలాగుంటారంట? గట్టి చెప్పండి ముందు వాళ్ళు కూడా. మహావివేకే. సెకండ్, రెండవది 15వ అధ్యాయము 1వ వచనం. మృదువుగా ఉండడం నేర్చుకోవాలి. భర్త దగ్గర, బిడ్డల దగ్గర ముఖ్యంగా మెల్లగా మాట్లాడి. ఏమది అరుస్తూ ఉంటారు కొంతమంది కదా ఇంట్లో. మనం ఓపికనే ఉండదు, దీర్ఘశాంతమే ఉండదు. మృదువుగా మాట్లాడడం మనం నేర్చుకుందాం గాక. మృదువుగా మాట్లాడినప్పుడు నీ భర్త, నీ బిడ్డలు నిన్ను గురించి ఎంతగా సాక్ష్యం ఇస్తారు, సంతోషపడతారు. ఇప్పటి నుంచి దేవా క్షమించు, ఇన్ని ఏండ్లు దుడుకుగా మాట్లాడి, ఇష్టానుసారంగా నా భర్తను మాట్లాడి, నా బిడ్డలు మాట్లాడి మీ నామానికి అవమానం తీసుకొచ్చా. దేవా క్షమించు నాయన, మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించిన దేవుడు పవిత్రపరుస్తాడు. తర్వాత అండి సామెతలు 25:18. 16వ అధ్యాయం 32వ వచనం. దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. 19:11 సామెతలు చదువు. ఒక్కని సుబుద్ధి కలిగి ఉంటే దీర్ఘశాంతం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అదంతా కదే వచ్చేస్తుంది. కాబట్టి దీర్ఘశాంతం కలవాలి. నెక్స్ట్ రెండవది సాత్వికము. సామెతలు 14:30. వేరే వాళ్ళు చదవండి, ఒక్క అమ్మాయి చదవకూడదు, వేరే వాళ్ళు చదవాలా. ఉండమ్మా ఉండు, వేరే వాళ్ళు చదవని. సామెతలు 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. చూడండి, సాత్వికంగా ఉండడం నేర్చుకో. ఇంకా వేరే వాళ్ళు చదవాలి. సన్నా మత్తయి సువార్త 5:5 అందరికి తెలిసిన లేఖన భాగం. సాత్వికులు ధన్యులు. ఇంకేం కావాలండి? భూలోకాన్నే స్వతంత్రించుకుంటామంట. సాత్వికంగా ఉంటే ఎవరైనా మన మాట వింటారు, వాళ్ళు ఎవరైనా కూడా కదా. మనదే పై చేయి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం. ఉండండి అమ్మా, నువ్వు చదవమ్మా, గట్టి చదవాలా. యెహోవా యందు భయభక్తులు కలిగింట వినయమునకు. వినయానికి ఎలాగంట? 2వ సమూయేలు 20వ అధ్యాయము. ఇది అందరు చదవాలమ్మా. 2వ సమూయేలు 20వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం అంతా చదవండి, అప్పుడు మీకు తెలుస్తుంది. మనం ఒక్క వచనం చదువుకుందాం, 19వ వచనం చదువుకుందామా. ఉండండి 2వ సమూయేలు 20:19 చదవమ్మా. నేను ఇశ్రాయేలు ఏమని సాక్ష్యం ఇస్తుందండి? ఇశ్రాయేలు నందు నేను
నిమ్మలస్తుల్లో యథార్థవంతుల్లో చేరికైనదా. చూడండి ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తుంటున్నది ఆమె. ఏంటంటే అక్కడ ఏంటి సమస్య, మీకు బాగా కొంతమందికి తెలుసు బైబిల్ చదువుకునే వాళ్ళకు. ఇంకెవరికైనా లేకపోతే మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం 2 సమూయేలు 20 అధ్యాయం చదవండి. అక్కడ యోబు సైన్యము వాళ్ళు వచ్చి అక్కడ యుద్ధం చేయాలని వచ్చి, అయితే వాళ్ళంతా కోట మీద అందరూ ఉన్నారు. అప్పుడు ఈ స్త్రీ అంటుంది, నేను నిమ్మలస్తురాలను, యథార్థవంతుల్లో చేరికైన దాన్ని, ఇశ్రాయేలు పట్టణములో ప్రధానముగా ఒక పట్టణమును లయము చేయవలనేమో ఉద్దేశించున్నావు. ఎందుకు ఉద్దేశిస్తున్నావు? ఎందుకంటే యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుచున్నావు. యెహోవా స్వాస్థ్యాన్ని, యెహోవా మందిరాన్ని, యెహోవా ఆయన బిడ్డలను మనం పాడు చేసేవాళ్ళం. మేము చాలా సంఘాలకు వెళ్తాం కదండి, చాలా బాధేస్తుంది. మా చిన్నప్పటి నుంచే తెలిసిన స్త్రీలే, పెద్దోళ్ళేం కాదు. వాళ్ళు ఇప్పుడు పెద్దగా ఈ సంఘంలో గొడవ చేసేవాళ్ళుగా ఉంటారు, దేవుని స్వాస్థ్యాన్ని పాడు చేసేవాళ్ళుగా ఉంటారు. ఎంత బాధేస్తుందంటే మాకు. అంత చిన్నప్పుడు అలాగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఇప్పుడు సంఘాల్లో చేరి ఏం చేస్తున్నారు? సంఘాన్ని. అందుకనే దేవుడు అన్నాడు, ఏమన్నాడండి? నా మందిరమును పాడు చేయవాన్ని నేను పాడు చేసి. జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎంతమంది పాడయ్యారో కళ్ళారా నేను చూసిన. పురుగులు వాడి చచ్చిపోయినరండి. దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ముట్టువాడు, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పాడు చేయువాడు దేవుడే వాడిని పాడు. చూడండి ఈ స్త్రీ ఏమంటుంది? యెహోవా స్వాస్థ్యము నీవెందుకు నిర్మూలము చేయుచున్నావు. కాబట్టి అంతే, యెహోవా ఏమైపోయినాడు? అది అట్లా అదే కానే కాదు. తర్వాత మీరు ఇంటికెళ్ళక చదువు. అలా కానే కాదు, అతన్ని నాకు అప్పగించండి. అప్పుడు అతన్ని ఏం చేస్తారు? పైనుంచి కిందకే పడేస్తారు. కాబట్టి అంతటితో అయిపోయింది. కాబట్టి దేవుని యొక్క స్వాస్థ్యాన్ని కాపాడాల. మనం ఊరికే కొట్లాడకూడదండి, ఊరికే గొడవ చేయకూడదు. మాది కర్నూలు, యెరూషలేం ప్రార్థన చాలా పెద్ద ప్రార్థన. ఎవ్వరు కాదండి, ఒక్కరిద్దరే సంఘాల్లో గొడవ చేసేవాళ్ళు, అందరు కాదు. వాళ్ళ వలన సంఘం అంతా నష్టపోతుంది, దేవుని నామానికి అవమానం వస్తుంది. కాబట్టి దేవుని స్వాస్థ్యమును పాడు చేయకూడదు. జాగ్రత్త అండి. స్త్రీలమైన మనకు దేవుడు దాన్ని అనుగ్రహించాడు, ఎలా కాపాడవలను. సన్నా ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సామెతలు 23:17 నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి, నిత్యము ఎప్పుడు చూడండి 24 గంటలు దేవుని యందు భయభక్తి. అంతే, భయము, దేవుని యొక్క భయము కలిగి జీవిస్తే నిత్యం. అప్పుడేమవుతుందంట? సామెతలు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ధన్యురాలు. కాబట్టి నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు కూడా ధన్యురాలుగా జీవించేదానిగా ఉంటావు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి లేఖన భాగాలంతా. తర్వాత ఇంకొక వచ్చు 2వ రాజులు. మీరు ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళాక చదువుకోవాల్సిందే, ఎందుకంటే నాకు టైం లేదు చెప్పడానికి. 1-2 వచనాలు చదువుకుందాం అంతే. సన్నా 2వ రాజులు 17వ అధ్యాయం. మీకు అందరికీ తెలిసిన లేఖన భాగాలే, కానీ మళ్ళీ దేవుడు మన జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాడు. ఏంటంటే 2వ రాజులు 17వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటున్నదంటే, ఇశ్రాయేలు ప్రజలే, ఎవరు కాదండి, దేవుని ప్రజలే, దేవుని ఆత్మచేత నింపబడిన ప్రజలే. దేవుడు వాళ్ళను భయంకరమైన ఐగుప్తు నుంచి బయటికి, ఫరో బలము నుంచి బయటికి తీసుకొచ్చిన వారే. అయితే ఏం చేస్తున్నారు చూడండి, 2వ రాజులు 17:7 వచనము 2వ భాగము అందరూ చదవాలా.
యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతలందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన కట్టడలను ఇశ్రాయేలు నిర్ణయించిన కట్టడలను అనుసరించు ఉండరి. 9 తర్వాత దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగిన దుర్బోధలు బోధించుచు. జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా దుర్బోధలు మందిరాల్లో బోధిస్తే మనం ఒప్పుకోకూడదు. సరేనా? అది నీ ఇష్టం, నీ చేతుల్లో ఉంటుంది. దేవుణ్ణి అడిగి అటువంటి వాళ్ళు బోధించే వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని రమ్మని కూడా చెప్పకూడదు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటండి, 11వ వచనం, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున చెడుతనం జరిగి యెహోవాకు కోపం. జనుల వాడుక చొప్పున. ఈ దినాల్లో విశ్వాసులు అని లేదు, అవిశ్వాసులు అని లేదు, క్రైస్తవులు అని లేదు, ఏం లేదు. జనులు ఏ వాడుక చొప్పున జీవిస్తారో అట్లే జీవిస్తూ ఉంటాం మనం కదండి. అలా జీవించి నీ ఇష్టం. అది దేవుని ఇష్టపరిచే దానిగా ఉంటావా, లేకపోతే వాళ్ళ వాడుకల చొప్పున జీవించేది? ఏం పర్లేదంటే ఏం తీసుకుంటే ఏమవుతుంది? ఏం తీసుకుంటే ప్రసాదం తీసుకుంటే ఏమవుతుంది కదా? వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఏమవుతుంది? అది నీకు తర్వాత తెలుస్తుంది ఏమవుతుందో కదండి. అప్పుడు దేవుడు ఇలాగనే అధ్యాయం అంతా రాసిందండి, భయంకరం అది. జనుల వాడుక చొప్పున జీవిస్తూ వచ్చారు కాబట్టి నేను ముగిస్తాను. ఎన్నో వచ్చిన 25వ వచనం గట్టి చదవని. 2వ రాజులు 18:25 వచనం. ఉండండి అందరు తీయాలి. 2వ రాజులు 18:20 చదవండి. అయితే అమ్మ ఇంత భయంకరం కదా. ఏమొచ్చాయంటండి, మనం అనుకుంటాము దేవుడు నాకెందుకు ఈ రోగం తేవాలా, దేవుడు నాకెందుకు ఈ బాధ తేవాలా, దేవుడు నాకెందుకు ఈ దుఃఖము, నా ఇంట్లోనేనా ఈ బాధ, నాకేనా ఈ కష్టాలు కదా, నా భర్తనేనా ఇలాగుండాలా, నా బిడ్డలే ఇలాగుండాలా కదా మనం అనుకుంటాం. అయితే దాని వెనక దేవుని యందు భయభక్తులు ఎంత కలిగినావో జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఉన్నావో లేదో జ్ఞాపకం చేసుకో. వాడుక చొప్పున, జనుల వాడుక చొప్పున ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు. ఎవరైనా పిలిస్తే అంతే వెళ్ళిపోయేదేనా? జ్ఞాపకం చేసుకో. దేవుని దుఃఖపరుస్తున్నావా లేదా? ఆ యొక్క ఆచారాలు, అలవాట్లు బాగా రాసిన తిమోతి పత్రికలో, టైం లేదు మనకు. అలా జీవించడం ద్వారా దేవుని దుఃఖపరిచేవారంగా, బాధపరిచేవారంగా, తర్వాత మన ఆత్మీయమైన జీవితానికి క్షీణత. కాబట్టి వాళ్ళ వాడుక చొప్పున మనం జీవించకూడదండి. ఏమైనా పర్లేదు, మన తండ్రో తల్లో భర్తో బిడ్డలో, లేకపోతే ఇంకెవరు మన అక్క చెల్లెల్లో అన్నదమ్ముల్లో ఎవరైతే ఏం రావా, నేను రాను, నేను దేవుని బిడ్డను, నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, నేను వాటిని చేయను అంటే ఏమవుతుందండి మీకు? లేకపోతే నీకు దుఃఖం కావాలన్నా, బాధ కావాలన్నా, నీ ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి ఇంకా ఏడుస్తూ కూర్చోవాలన్నా చెప్పండి, మీ ఇష్టం, అది మీ తీర్మానం. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక ఇక 17వ అధ్యాయము 2వ రాజులు చదువుకోండి. చాలా టైం పడుతుంది చెప్పడానికి. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఎలా ఉన్నామో చూస్తూ వచ్చాము. వీటన్నిటి ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఇంకా ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి. అందరు మోకరించాలా? దాదాపు పెద్దవాళ్ళు కాదు, మోకాలు నొప్పులోళ్ళు కాదు, ఎవరు మోకరించగలరో వాళ్ళు మోకరించండి. మా ప్రేంగడ ప్రేమ తండ్రి, కృపా సంపూర్ణం దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, మీ పావనం చెల్లిస్తున్నాను నాయన. ఎంత కనికరము, జాలి, వాత్సల్యత కలిగి
ప్రేమా స్వరూపివి. అందుకనే ప్రభువా మీ మందిరాల్లో స్త్రీలమైన మమ్ములను, తండ్రి భార్యలైన మమ్ములను, తల్లులమైన మమ్ములను ఓ దేవా తీసుకొచ్చి మాతో మాట్లాడినందుకే వందనాలు. మీ మెలనైన స్వరం ద్వారా మాతో మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ, మేము విగ్రహాలను ఉంచుకొని మిమ్మల్ని దుఃఖపరిచే వారంగా ఉంటున్నాము. రాహేలు వలె దేవా క్షమించు నాయన. మీ రక్తముతో మీకంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాము. దేవా క్షమించు నాయన. మీరే మమ్మల్ని అంగీకరించండి. రాహాబు వలె కుటుంబం కొరకు ప్రార్థించి ప్రభా మిమ్మల్ని గణపరిచి మా కుటుంబంలో ఉంటున్న ప్రియులను మీ దగ్గరికి తీసుకొచ్చుట్లో ప్రభా సహాయపడండి. అందే అలాగనే ప్రభా అబిగయలు వలె సుబుద్ధి కలిగి జీవించుటకు నేర్పించాలి. అలాగనే ఆ యొక్క సుబుద్ధి గల స్త్రీ ఎలాగైతే నిమ్మడంగా ఉందో అలాగా ఉండుటకు నేర్పించండి ప్రభా. ఎంతోమంది స్త్రీల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ యొక్క పాటలో కూడా ఆ యొక్క యెహోవా యందు భయభక్తులు గల స్త్రీలను గురించి పాడుతూ వచ్చారు. కాబట్టి ప్రభువా మీరే మా హృదయాల్లో మీ నూతన ఆత్మకార్యాన్ని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ ఒక కొత్త పాట ఉంది, అది బాబు పెడతాడు. ఫస్ట్ మీరు వినండి, విన్నాక మళ్ళీ పాడుకుందాం సరేనా? ఈ గుణవంతరాలైన స్త్రీ కాకుండా ఇంకోటి దేవుడి ఎంత భయభక్తులు కలిగిన స్త్రీ కొనియా. మీకు ఇది తెలుసో తెలియదు, ఎంతమంది తెలుసు ఈ పాట? కొత్త కదా ఇది. ఆ పక్క రాయలసీమ అనంతపూర్ అక్కడి నుంచి తీసుకొచ్చి అప్పుడప్పుడు మర్చిపోయాను నేను. రాత్రి అప్పుడప్పుడు మా ఫోన్ చేసి తెప్పించుకున్నాను. నువ్వే పెట్టేసేయి. ఒక్కసారి వింటే మీకు వచ్చే ఈజీ పద్యం పాడినట్టు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము మోసకరము. ఇది సౌండ్ నీ దగ్గర ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము మోసకరము. సౌందర్యము వ్యర్థము వ్యర్థము. మొదటి జామున లేచి తాను వాక్యము ధ్యానించి ప్రార్థించును. దేవుని మార్గములో నడుచును. వాక్యము ధ్యానించి ప్రార్థించును. దేవుని మార్గములో నడుచును. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము మోసకరము. సౌందర్యము వ్యర్థము వ్యర్థము. వినుటకు తాను వేగిరపడును. మాట్లాడుటకు నిదానించును. అన్నిటినీ ఓర్చుకొనును. మాట్లాడుటకు నిదానించును. అన్నిటినీ ఓర్చుకొనును. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.
అందము మోసము మోసకరము, సౌందర్యము వ్యర్థము వ్యర్థము. జ్ఞానము కలిగి నోరు తెరచును, జ్ఞానము కలిగి నోరు తెరచును. తన ఇంటి వారి నడతలను బాగుగా ఆమె కనిపెట్టును, తన ఇంటి వారి నడతలను బాగుగా ఆమె కనిపెట్టును. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము మోసకరము, సౌందర్యము వ్యర్థము వ్యర్థము. శ్రమలు నిందలు సమస్యలు వచ్చిన, శ్రమలు నిందలు సమస్యలు వచ్చిన, ఫిర్యాదు ఎవరికి చేయదు, దేవునికే తెలియజేయును. ఫిర్యాదు ఎవరికి చేయదు, దేవునికే తెలియజేయును. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము మోసకరము, సౌందర్యము వ్యర్థము వ్యర్థము. పవిత్ర ప్రవర్తన కలిగి తాను, పవిత్ర ప్రవర్తన కలిగి తాను, వాక్యము లేకుండానే తన భర్తను దేవుని యొద్దకు నడిపించును. వాక్యము లేకుండానే తన భర్తను దేవుని యొద్దకు నడిపించును. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము మోసకరము, సౌందర్యము వ్యర్థము వ్యర్థము. పని చేయకుండా భోజనము చేయదు, పని చేయకుండా భోజనము చేయదు, పెనిమిటి ఆమెను పొగడును. పిల్లలు ధన్యురాలందురు, పెనిమిటి ఆమెను పొగడును. పిల్లలు ధన్యురాలందురు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము మోసకరము, సౌందర్యము వ్యర్థము వ్యర్థము. వచ్చేసిందిగా ఈజీ పాట, కానీ దాన్ని మనం పరీక్షించుకుంటూ, సరేనా, పరీక్షించుకుంటూ పాడుకుందామా మళ్ళీ. అందము అందము మోసకరం కదండి. తర్వాత మొదటి జామున లేచి తాను వాక్యము ధ్యానించి ఇంపార్టెంట్ చెప్పా కదా. మరి మీరు ఎంతవరకు చేస్తున్నారో నాకైతే తెలియదు. దేవుని కృప కనికరం నాకు ఇప్పుడు ఇంకా 2-3 నెలలు అయితే 70 years అన్నీ ఉన్నాయండి. నాకు తర్వాత చెప్తాను. అయినా కూడా 4 o'clock లేస్తాను. వాళ్ళు చెప్పారులే అంటే వాళ్ళు చెప్పారులే సిస్టర్ అంటారు కదా. వెయ్యాలా మనం దేవుని బిడ్డలం. సన్నా తర్వాత చెప్పండి. సారీ, దేవుని మార్గములో నడచును. మనం చూసుకున్నాం కదా ఇర్మియాలో. అలాగా దేవుని మార్గాల్లో నడవడం నేర్చుకోవాలి. రెండవది, వినుటకు తాను వేగిరపడును, మాట్లాడకు. అప్పుడు దేవుని వాక్యాన్ని వింటకు మనం అన్ని మీటింగ్ రావాలంటే చాలా కష్టం అంటే అంటారు మీరు కదా. అది నీ ఇష్టము. దేవుని వాక్యం వింటకు దేవుని మందిరానికి రావడం నేర్చుకోవాలి. ప్రార్థన కూడెక్కు, ఆదివారమే కాదు ఏదో ఆచార అలవాటు రీతిగా ప్రార్థనా కూడెక్కు, బైబిల్ స్టడీకి, సిస్టర్స్ మీటింగ్కు, తర్వాత ఇంకేంటి
ఫాస్టింగ్ ప్రేయర్కు కదా, అన్నిటికీ రావాలా. నేను వచ్చేదాన్ని ఏం ముసల్దానేనాక కాదు. 15 సంవత్సరాలప్పుడే నేను 10 సంవత్సరాలప్పుడు అందరు ఎగతాలు చేసే, ఏం నువ్వు వచ్చావు సిస్టర్స్ మీటింగ్ అనేవాళ్ళు. దేవుని వాక్యం మీద మక్కువ ప్రేమ, ఆయన మీద మక్కువ ప్రేమ నీకున్నప్పుడు నీ ప్రియుని మీద, యేసుక్రీస్తు ప్రియుని మీద నువ్వు వస్తావు తప్పక. వినుటకు మాట్లాడటకు నిదానించు. మెల్లగా మాట్లాడడం నేర్చుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. చక్కగా దీంట్లోనే మెసేజ్ అంతా ఉంది. నేను అనంతపురం సిస్టర్ ట్రీట్లీ తీసుకున్నా, అక్కడ నాకు ఇది ఇచ్చారన్నమాట. ఆంటీ తీసుకోండి, ఎక్కడికి వెళ్తే అక్కడ నేర్పించండి అని. జ్ఞానము కలిగి నోరు తెరచును, తన ఇంటి వారి నడతలు బాగుగా. నీ కొడుకు నీ కూతురు ఎక్కడికి వెళ్తున్నారో బాగా కనిపెట్టాలా నువ్వు. వాళ్ళు తప్పిపోతే నీదే బాధ్యత. ఏడక్కర్లే నువ్వు. సన్నా శ్రమలు నిందలు ఫిర్యాదు ఎవరికి చేయకూడదు. అన్ని సమస్యల్లో దేవుని మీద వేసే, యేసుప్రభు నీ ప్రియుని మీద వేసే, ఆయనే తీర్చేస్తాడు. తర్వాత పవిత్ర ప్రవర్తన కలిగి తాను వాక్యం లేకుండానే తన భర్తను దేవుని యొద్దకు కదా. ఇక్కడ కొంతమంది మన భర్తలు ఇంకా మారు మనస్సు కొంతమంది ఏడుస్తూ ఉన్నాం, కొంతమంది దుఃఖపడుతున్నాం, కొంతమంది కన్నీరు ఎలా కారుస్తూ ఉంటే, అయ్యో నా భర్త మారు మనసు పొందలేదే, పాప క్షమాపణ పొందలేదే, రక్షింపలేదే, ప్రభు ఈరోజు వస్తే నేను ఎత్తబడేదానిగా ఉంటాను, నా భర్త విడవబడేవాడుగా ఉంటాడే అని ఏడుస్తున్నారు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. చివరిగా పని చేయకుండా భోజనము చేయదు కదా. జాగ్రత్త భార్యలారా, స్త్రీలారా, మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దేవుడు మనము దీవిస్తాడు. పెనిమిటి ఆమెను పొగడును, పిల్లలు ధన్యురాలు. మళ్ళీ పాడుకుందామా? సరే, ఇప్పుడు మీరే పాడండి. దేవుని యందు గట్టిగా దేవుని మార్గములో నడుచును, వాక్యము ధ్యానించి ప్రార్థించును. దేవుని మార్గములో నడుచును, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము మోసకరము, సౌందర్యము వ్యర్థము వ్యర్థము. నిన్నుటకు తాను వేగిరపడును, నిన్నుటకు తాను వేగిరపడును. మాట్లాడుటకు జ్ఞానించును, అన్నిటినీ మాట్లాడుటకు నిదానించును, అన్నిటినీ ఓర్చుకొనును. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసము మోసకరము, సౌందర్యము వ్యర్థము వ్యర్థము. జ్ఞానము కలిగి నోరు తెరచు, జ్ఞానము కలిగి నోరు తెరచు. తన ఇంటి వారి నడతలను బాగుగా ఆమె కనిపెట్టును. తన ఇంటి
ధైర్యము శ్రమలు నిందలు సమస్యలు వచ్చిన శ్రమలు నిందలు సమస్యలు వచ్చిన ఫిర్యాదు ఎవరికి చేయదు దేవునికే తెలియజేయును ఫిర్యాదు ఎవరికి చేయదు దేవునికే తెలియజేయును దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అందము మోసము మోసకరము సౌందర్యము వ్యర్థము వ్యర్థము పవిత్ర ప్రవర్తన కలిగి తాను పవిత్ర ప్రవర్తన కలిగి తాను వాక్యము లేకున్న దేవుని యొద్దకు నడిపించును వాక్యము లేకున్న ఘనవర్తను దేవుని యొద్దకు నడిపించును దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అందము మోసము మోసకరము సౌందర్యము వ్యర్థము వ్యర్థము పని చేయకుండా భోజనము చేయదు పని చేయకుండా భోజనము చేయదు ఎనిమిది ఆమెను పొగడును పిల్లలు ధన్యురాలందురు ఎనిమిది ఆమెను పొగడును పిల్లలు కాబట్టి మనకి ఇప్పుడు టీ బ్రేక్ అంట, టీ ఇస్తారంట. అందరు దయచేసి టీ తాగి మళ్ళీ వెంటనే వచ్చేయండి, టైం లేదు కదా మనకు. ప్రైజ్ ద లార్డ్. తొందరగా లేవాలా, తొందరగా వెళ్ళి టీ తాగి తొందరగా వచ్చేయండి. ముచ్చట్లు ఆడుకుంటా అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. పాడండి. అమ్మ పాటలు పరిచయకి రండి. అమ్మ దయతో గమనించండి, ఇంకా టీ రాలేదు. సరే, బాత్రూమ్కి వెళ్తుండ్రా? టాయిలెట్స్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. కుడివైపున ఉన్నాయి, ఎడమవైపున ఉన్నాయి. కుడివైపున ఎడమవైపున టాయిలెట్స్ ఉన్నాయి. మీరు టాయిలెట్స్ మీరు ఉపయోగించుకుని మంచినీళ్ళు తాగి టాయిలెట్స్ ఉపయోగించుకుని మీరు వచ్చి కూర్చోండి. పాట పాడుతూ ఉంటారు. టీ రాలేదు ఇంకా, ఒక 5 నిమిషాలు. అంతలో 5 నిమిషాల్లో మీరు మీ శరీర కార్యాలు ముగించుకుంటారు. ఏం పేరు మీ పేరు? శిరోమణి. ఈ మందిరం
738 పాట కొత్త పథకం. దయతో పాటలు పాడేవారు కావాల్సిందిగా పని చేయట్లేదా? దయతో గమనించండి. పాటలు పాడేవారు బ్లెస్ అక్క, శాంతకుమారి రండి. కొత్త పాటల పుస్తకంలో నుంచి 738 పాట సంఖ్య 738. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. ఏడు 38. 722 ఒకటి ఉందట. 791 722 790 790. కొత్త పాటల పుస్తకాల్లో 738 722 పాటల పుస్తకంలో అబ్బాయి పేరేంటి? జాబ్ పిలవండి, వస్తాడు. మైక్లో పిలవండి, వస్తాడు. ఇది పని చేయట్లేదు, రెండు పని చేయట్లేదు. పని చేస్తాను ఇట్లా, అదిగోండి పని చేస్తాను. టీ తాగడానికి పోయినాను. అందరికి వస్తుందిలేండి, పాడండి, అందరికి వస్తుంది. అవి తీయటం రాదు నాకు, తీయటం రాదు. పాడుతుందండి, అందరూ పాడే. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. యెహోవా నీ యందు నమ్మిక గలవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రమునందానందము గలవారే ధన్యులు. యెహోవా నీ యందు నమ్మిక గలవారే ధన్యులు. నీ ధర్మశాస్త్రమునందానందం గలవారే ధన్యులు. నీ మందిరమున నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారి ధన్యులు. ఆత్మ విషయంబై దీనులుగానున్న వారే ధన్యులు. నీతి
వారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. హృదయ శుద్ధి కనికరము కలిగి ఉన్నవారే ధన్యులు. సాత్వికులు సమాధాన పరచువారే ధన్యులు. హృదయ శుద్ధి కనికరము కలిగి ఉన్నవారే ధన్యులు. సాత్వికులు సమాధాన పరచువారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. క్రీస్తు కొరకు శ్రమనందుచు నిందింపబడువారే ధన్యులు. మీ మీద చెడు మాటలు పలుకునప్పుడే ధన్యులు. క్రీస్తు కొరకు శ్రమనందుచు నిందింపబడువారే ధన్యులు. మీ మీద చెడు మాటలు పలుకునప్పుడే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. క్రీస్తు నిమిత్తం దారిద్రులై ఆకలి కొనువారే ధన్యులు. సంతోషించి స్తుతించినచో పరలోకంలో ధన్యులు. క్రీస్తు నిమిత్తం దారిద్రులై ఆకలి కొనువారే ధన్యులు. సంతోషించి స్తుతించినతో పరలోకంలో ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించేవారే ధన్యులు. వ్రాయబడిన వాక్యం విని గైకొనువారే ధన్యులు. సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించేవారే ధన్యులు. వ్రాయబడిన వాక్యం విని గైకొనువారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. పరలోకంలో చేరుటకు
రక్షణ గలవారే ధన్యులు. ప్రభు యేసు క్రీస్తు వారందరును ధన్యులు. పరలోకంలో చేరుటకు రక్షణ గలవారే ధన్యులు. ప్రభు యేసు క్రీస్తు నందు మృతి నొందు వారందరును ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలం ధన్యులు ధన్యులు. చూచి నమ్ము వారి కంటే చూడక నమ్మవారి ధన్యులు. ప్రియ సోదరా ప్రియ సోదరి నిరీక్షణ నుంచుము. చూచి నమ్ము వారి కంటే చూడక నమ్మవారి ధన్యులు. ప్రియ సోదరా ప్రియ సోదరి నిరీక్షణ నుంచుము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. తీరాలి ఇంకా టీ వచ్చిన దయతో గమనించండి. టీ వచ్చింది. అందరూ మరి లైన్లోకి వెళ్ళి బెరాకా సముద్రం నుంచి మీకు టీ మరి ఇవ్వబడుతుంది. అందరు లైన్లోకి వెళ్ళి మరి టీ తీసుకుని రావాలని మనవి చేస్తున్నాను. షుగర్ ఏం పర్వాలేదు మంచినీళ్ళు వద్దు ఉండండి తర్వాత ఏం కాదు చాలా తిట్టాడు షుగర్ లేదు వద్దండి తాగేసి ఇచ్చాను మార్నింగ్ 2-3 సార్లు అదే పర్వాలేదు ఏం కాదు
ఆహా. వద్దు వద్దు సిస్టర్, మార్నింగ్ 3 సార్లు తాగినంటే వద్దు సిస్టర్, నాకేమో ఇది ఈ ఊరేనా? ఓకే. పిల్లలా? పిల్లలు. ఓకే. మీరు? నేను హౌస్ వైఫ్. ఓకే. పాప నర్సు హైదరాబాద్ ఓ తెలుసు. ఆల్ బిలోనే శివుడి ఓకే. నేను ఆ. ఆ. తను రాదా ఎస్సీ వచ్చి పాటలు రాదా? ఓ కరెక్ట్. చాలా ఆపరేషన్లు ఉంటాయి, బలహీనత, మందులు, ఆరోగ్యం కొంచెం బాగోదండి. చెప్పింది నిలబడలేదు. నేను వెళ్ళాం వాళ్ళు. అవును,